గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి సిరాజు సయ్యద్ కేసు విషయంలో మరింత ముమ్మరమైన దర్యాప్తు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా మరింత ముమ్మరం చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ప్రధానంగా ఆ కుటుంబం సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా మరొకటి వెరిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ సిరాజు నడవడిక ఏ విధంగా ఉండేది, అది సిరాజు మొదటి నుంచి కూడా ఎటువంటి భావజాలను కలిగి ఉన్నారు అనే కోణంలో కూడా మరొక వైపు అయితే ఈరోజు దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన దర్యాప్తు ఇప్పటికే నిన్న కూడా ముమ్మరమైన దర్యాప్తు జరిగింది. ఈరోజు కూడా ఈ ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ టీంలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరొక వైపు అయితే వస్తూ ముమ్మరమైన దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు చూసుకుంటే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ ఎన్ఐఏ సంబంధించినటువంటి అధికారులు కూడా సుమారుగా ఒక 10 మంది టీంలుగా కూడా ఏర్పాటై అయితే మాత్రం ఈరోజు విజయనగరం జిల్లా మొత్తం గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మూలాలు ఈ యొక్క భావజాలాలు ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయనే కోణంలో కూడా మరొక దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే కస్టడీ కూడా తీసుకోవాలంటూ మరొక వైపు అయితే మాత్రం కోర్టును కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో నిన్న కూడా ఆ కోర్టులో కూడా వాదాలను కూడా విన్న తర్వాత ఈ రోజు కూడా మరొక వైపు అయితే ఆ యొక్క కేసును కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈరోజు ఆ సయ్యద్ సమీర్ ఇద్దరు కూడా కస్టడీలోకి వచ్చే అవకాశాలు కూడా మరొక కనిపిస్తున్నాయి. ఈ కస్టడీలో కూడా మరిన్ని వివరాలు కూడా సేకరించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అదే వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి అకౌంట్లు కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి డిసిసి బ్యాంకులో కూడా ఈరోజు అకౌంట్ కూడా ఓపెన్ చేయనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ యొక్క అకౌంట్ అయితే మాత్రం 2015 నుంచి కూడా కంటిన్యూస్గా ఈ అకౌంట్ అయితే ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇదే క్రమంలోనే 2015 వరకు కూడా కొత్త వలస పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులో అయితే అకౌంట్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి విజయనగరం పట్టణానికి అయితే మాత్రం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించింది. ఇందులో భాగంగా చూసుకుంటే దపదపాలుగా కూడా ప్రతి నెల కూడా సుమారుగా చూసుకుంటే 70,000 నుంచి 80,000 రూపాయల వరకు కూడా ప్రతి నెల కూడా డ్రా అవుతున్నట్టయితే కనిపిస్తుంది. ఓన్లీ డిపాజిట్ మాత్రం జరుగుతుంది. అందులో నుంచి ఏ ఒక్క అమౌంట్ కూడా బయటికి తీసేటట్లయితే మాత్రం కనిపించట్లేదు అనేది మన విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ఇదే క్రమంలోనే ఇలాంటి బ్యాంకులు ఎన్ని బ్యాంకులు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే వీళ్ళకి ఆర్థికంగా ఎవరు సహకరిస్తున్నారు, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇటువంటి ఉగ్రవాదంతో ఉన్నటువంటి ఈ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరు ఈ విధంగా ప్రేరేపణ చేశారు, అసలు ముఖ్యం కారణంగా ఎక్కడ దీనికి బీజం మొదలైంది అని కోణంలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి యువకునికి ఈ విధంగా 29 సంవత్సరాలు కలిగినటువంటి సయ్యద్ ఈ యొక్క యువకుడితో పాటు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారని కూడా మరొక కొత్త కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఆ ఇంటికి వెళ్ళి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని కూడా పూర్తిగా దర్యాప్తులో భాగంగా ప్రతిదీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలోనే మరింత ముమ్మరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సరే ఈరోజు జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల దాడికి ఇప్పటికే చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆలోచన కావచ్చు, ఆ దాడి చేయాలనేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా నింపలేని ఆలోచనతో ఈరోజు సయ్యద్ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఎంతమందిని ఎంతవరకు ప్రేరేపణ చేశాడు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే దీనిపైన పలు రాష్ట్రాల్లో కూడా బాంబులు ఎక్కడి నుంచి అయితే పేల్చాలని కూడా మరొక కోణంలో కూడా ఆలోచించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రాష్ట్రంలోనే సేఫెస్ట్ ప్లేస్గా అయితే విజయనగరం అయితే భావించాడు. విజయనగరం భావించి ఎక్కడైతే మాత్రం ఎవరికి తెలియదు అనే కోణంలో కూడా ఇక్కడ తీసుకుని వచ్చేస్తే మాత్రం ప్రతిదీ కూడా ఇక్కడ రిహర్సల్ చేసే ఆలోచనలు అయితే మాత్రం ఉన్నాడు. అయితే ఇదే క్రమంలోనే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్సీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇదంతా కూడా చాలా చాకచక్యంగా అయితే మాత్రం ఇదొక ఏదైతే పూర్తిగా ఉన్నటువంటి స్టార్టింగ్లోనే ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా భావజాలాలతో కలిగినటువంటి వ్యక్తి స్టార్టింగ్లోనే ఈ యొక్క పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించిన పన్నాగాలు పండుతున్న ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏం జరగకపోవడం కూడా మరొక విషయంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనిలో భాగంగా ఏదైతే ఇంతవరకు జరిగినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా చాలా కులంకుశంగా లోతుడిగా అయితే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుంది,
ప్రశ్న చూసుకుంటే ఓన్లీ ఇద్దరు మాత్రమే మనకైతే కనిపించారు. ఈ స్లీపర్ సెల్స్ ఇంకెంతమంది ఉన్నారనే కోణంలో కూడా మరింత దర్యాప్తులో భాగంగా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరంలోనే కాకుండా ఎందుకంటే హైదరాబాదు ఒక కేంద్రంగా చేసుకుని అయితే మాత్రం ఒక విధంగా అక్కడి నుంచి ఇదంతా కూడా భావజాలంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి జిహాద్కి సంబంధించినటువంటి ఎవరెవరైతే దీనిలో ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా చూస్తున్నారు. అదేవిధంగా అతనితో కాంటాక్ట్ ఎంతమంది అయ్యారు, ఆ కాంటాక్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ మొబైల్కి కూడా ఎటువంటి యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తారు అనే కోణంలో కూడా మరింత దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ తెలియాలంటే పూర్తిగా ఏదైతే ఈ కస్టడీకి పిలిచినటువంటి ఈరోజు ఏదైతే కోర్టుకి ఇచ్చారో కోర్టు పూర్తిగా సాయంత్రంలోగా అయితే మాకు తీర్పునే ఉంది. తీర్పు ఇచ్చిన తర్వాత కస్టడీకి వచ్చిన తర్వాత సుమారుగా 10 రోజులు మాకు గడువిస్తే తప్పకనే అతని నుంచి అయితే మాత్రం అసలు విషయాలన్నీ కూడా మేము రాబట్టలేమంటూ కూడా ఈరోజు దీనికి సంబంధించిన సంస్థలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఘటనపైన అయితే మాత్రం మరింత ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా చూసుకుంటే ఎక్కడెక్కడ ఎటువంటి భావజాలాలతో కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారని కూడా వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కుటుంబంలోనే పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. ఎందుకంటే వారి తండ్రి కూడా ఏఎస్ఐగా ఉన్నారు, అలాగే సోదరుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్గా కూడా ఉన్నారు. అందుకు కారణం చేత అయితే మాత్రం ఎటువంటి సమాచారం అయితే ఇంకేమైనా సరే ఇంకే కోణంలోనే సరే ఎక్కువగా వాళ్ళకైతే సేకరించారా లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది అనే కోణంలో కూడా మరింత ముమ్మరమైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే టిఫిన్ బాక్స్లో కూడా ఈ యొక్క బాంబుల్ని తయారు చేసి అందులో సెట్ చేసి ఎక్కడైతే రద్దీగా ఉంటున్న ప్రాంతాల్లో పెట్టలేనటువంటి ప్లాన్లు అయితే మాత్రం ఇప్పటికే పూర్తిగా విఫలమైన తరుణంలో బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరైనా సరే ఇటువంటి వీటినే మళ్ళీ మరి ప్రేరేపితంగా అయితే మాత్రం మరింత ముమ్మరంగా చేస్తున్నటువంటి ఏమైనా సరే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా మరింత ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పటికైతే మాత్రం ఏదైతే ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఈ పూర్తిగా చూసుకుంటే ఈ సంస్థతో ఉన్నటువంటి అధికారులంతా కూడా ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే దీనిలో దర్యాప్తు కూడా మరింత ముమ్మరంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విజయనగరం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.